నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమాల నిమిత్తము నేనే ప్రాయశ్చిత్తము చేయుదువు, నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉన్నాము. చేరివచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ వందనాలు చెల్లించుకుంటూ ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. మార్గం సరళం చేయండి, సమయానికి నడిపించండి. నీ మందిరములో చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మస్వాధీనంలో ఉంచుకొని మీ సన్నిధి మా మధ్య ఉంచి మేమందరము ప్రభువా ఆరంభం నుంచి ఆఖరి వరకు క్రమముగాను మీ మహిమార్థముగా కొనసాగునట్లు సహాయం చేయండి. మేమందరం ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. నీ వాక్యముతో మా హృదయాలు నింపుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్య వెలుగులో మా జీవితాలను సవరించుకోవడానికి సహాయం చేయండి. అయ్యా, పాటలు పాడినప్పుడు మా స్వరాలు ముట్టండి. మేమందరము ఏకకంఠముతో నా తండ్రి పాటల ద్వారా నీ స్తుతించి ఘనపరిచి మహిమపరిచి నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని పఠించినప్పుడు ధ్యానించినప్పుడు మీ స్వరాన్ని మాకు అనుగ్రహించండి. ప్రార్థించినప్పుడు ప్రార్థనా శక్తిలో మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. తిరిగి మా గృహాలకు వెళ్ళినప్పుడు మీకు ఆశీర్వాదాలతో మమ్మల్ని నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా సమయంలో ఉత్తర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 57వ కీర్తనను మోజెస్ గారు వచ్చి చదువుతారు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశపు నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణములు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణం సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కట్టే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకున్నట్టుకై వారు అలయుడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది దేవా, నా హృదయం నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్థితిగానము చేసేతను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకునే లేచేదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను, ప్రజల్లో నిన్ను కీర్తించేదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనబరుచుకున్నాము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ప్రత్యేకమైన పాటలు కొన్ని విందాం. మొదటిగా స్వర్ణలత గారు వచ్చి ఒక పాట పాడతారు, తర్వాత సుప్రియ ఒక పాట పాడుతుంది, తర్వాత ఆనంద్ చివరిగా ఒక పాట పాడి వినిపిస్తాడు. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా.
స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా సమయము పోనీయక సిద్ధపడుమో సంఘమా సమయము పోనీయక సిద్ధపడుమో సంఘమా శిథిలలో నూనెను సిద్ధముగా చేసుకో శిథిలలో నూనెను సిద్ధముగా చేసుకో రారాజు రానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తాడు రారాజు రానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తాడు సమయము పోనీయక సిద్ధపడుమో సంఘమా సమయము పోనీయక సిద్ధపడుమో సంఘమా కాలం బహు కొంచెమేగా నీకై ప్రభువేచనుగా జాగు చేసనేమో నీకోసమే కాలం బహు కొంచెమేగా నీకై ప్రభువేచనుగా జాగు చేసనేమో నీకోసమే సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసురాజుని త్వరపడవా సమయము పోనీయక సిద్ధపడుమో సంఘమా సమయము పోనీయక సిద్ధపడుమో సంఘమా
వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. సితమేనా ఇకనైనా సంధింప యేసు రాజుని త్వరపడవా. సమయము పోనీయక సిద్ధపడుమో సంఘమా. సమయము పోనీయక సిద్ధపడుమో సంఘమా. శిథిలలో నూనెను సిద్ధముగా చేసుకో. శిథిలలో నూనెను సిద్ధముగా చేసుకో. రారాజు రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగ నీ ప్రేమ నీ కరుణ నా హృదయలోన ప్రవహించని. నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని ప్రేమ నీ కరుణ నా హృదయలోన ప్రవహించని. రాజు నీవే కదా నీ దాసుడనే కదా. రాజు నీవే కదా నీ దాసుడనే కదా. ప్రభు నీ కోసం ప్రతిక్షణం జీవించని. ప్రభు నీ కోసం ప్రతిక్షణం జీవించని. నీ రూపము నాలో ముద్రించని. నీ రూపము నాలో ముద్రించని. నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగని. ప్రేమ నీ కరుణ నా హృదయలోన ప్రవహించని. దుఃఖములో శాంతిని
మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని ఈశ్వరి గారు చదువుతుండగా సంఘం నిలుచుండాలని మనవి చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఈరోజు మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగచేయట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఏలయనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులై నందుచేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూసి వారిని మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు మిమ్మను చూడవలనని ఎక్కడ కోరిక గలవారై ఉన్నారు. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. దేవుడు ఈ పరిశుద్ధ నామమును దీవించును గాక. ఆమేన్. వాక్యమును యాకోబును తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా లేరని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే నందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని ప్రభు ప్రేమలో స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనం విని ఉన్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే ధర్మమునకు దేవుడు చేయు మేళ్ళు ఏమిటి అనేది ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే మనం గత వారం నుంచి వరద బాధితుల సహాయార్థమై కొన్ని కార్యక్రమాలు తలపెట్టి ఉన్నాం. ఈ రోజుతో కలెక్ట్ చేయడం ముగించి ఈ సాయంత్రంతో ముగిస్తాము. ఇక రేపటి నుంచి సిద్ధపడి ఎల్లుండి విజయవాడకి వెళ్ళి బియ్యము సరుకులు ఇచ్చి రావడానికి ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి పోయిన ఆదివారం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకున్నాం. అందులో భాగంగా మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దీనులకు ఇస్తే నాకు ఇచ్చినట్టే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రపంచంలో సాయం పొందుకోవాల్సిన స్థితిలో ఉండేది 2 వర్గాలు. 1 దీనులైన వారు, 2 పరిశుద్ధులైన వారు. దీనులైన వారు అంటే వారు పేదరికంలో ఉంటారు కనుక వారు సాయం పొందుకునే పరిస్థితిలో ఉంటారు. పరిశుద్ధులు అంటే దేవుని మీద ఆధారపడిన వారుగా ఉంటారు కనుక వారికి అనుదిన ఆహారం వారి యొక్క జీవన విధానంగా కొనసాగుతూ ఉంటుంది. కనుక గత ఆదివారం దీనులకు మనం సాయం చేస్తే దేవుడికి సాయం చేసినట్టే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో పరిశుద్ధులకు సాయం చేస్తే మనకి ఇంకెంతగా ఆశీర్వాదాలు వస్తాయో మనం చదువుకున్న వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. అందుకనే ఇక్కడ 9వ అధ్యాయం ప్రారంభంలోనే మొదటి వచనంలోనే పౌలు భక్తుడు అంటున్నాడు, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య గురించి మీ పేరు రాయుటకు నాకు అగత్యము లేదు.
ఈ అధ్యాయంలోనే పరిశుద్ధులకు చేసేటటువంటి పరిచర్య ఎంత ఘనమైనదో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మనం చర్చిలో గేటు వెలుపల ఉండే పేదవారికి కానీ, ఆయా సందర్భాల్లో పేదవారికి మనం మరి సునామీ వచ్చినప్పుడు, బురద తుఫాను కర్నూలులో వచ్చినప్పుడు, మరి నెల్లూరు ప్రాంతాల్లో తుఫాను వచ్చినప్పుడు దీనిలైన వారికి చేస్తున్నాం, పరిశుద్ధులకి చేస్తున్నాం. ఈ సమయంలో మేము గ్రహించింది ఏమిటంటే, సమాజంలో అన్ని ద్వేషాలు, అన్ని రకాల ద్వేషాలు ఉన్నాయి, అన్ని రకాల అభిమానాలు ఉంటున్నాయి. స్వాభిమానం, ఎవని కులాన్ని వాడు, ఎవడి మతాన్ని వాడు ప్రేమించుకోవడం, ఇతరులను ద్వేషించడం, ఇలాంటివి ఉన్నాయి. కనుక బాధితుల్లో ఎవరికి వారు సహాయం చేసుకుంటూ ఉన్న విషయాన్ని మేము గుర్తించి సంఘాలు మరి అలాగే మనవారికి, క్రైస్తవులకు లేదా పాస్టర్లకి అన్నట్టుగా, ఇంకా ఎక్కువగా ఉంటే అందరికీ అన్నట్టుగా, మనకే భేదం లేదు, అందరికీ చేస్తాం. అయితే మనం గ్రహించాల్సింది ఏమిటంటే, దీనులకు చేసినప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదం ఏమిటి, అలాగే పరిశుద్ధులకు చేస్తే మనకు వచ్చేటటువంటి ఆశీర్వాదం ఏమిటి, రెండు బైబిల్లో ఉన్నాయి కనుక సందర్భం వచ్చింది కాబట్టి మనం రెండింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 9వ అధ్యాయం 1వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్ను గూర్చి మీ పేరు రాయుటకు నాకు అగత్యము లేదు. ఈ 9వ అధ్యాయంలో పరిశుద్ధులకు సంబంధించినటువంటి పరిచర్ను గురించి పేర్కొంటున్నాడు. మనం చదువుకున్నటువంటి 12వ వచనం చూడండి. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయము కలుగజేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. పరిశుద్ధులకు మనం చేసేటటువంటి పరిచర్య, దాన్ని ఒక సేవ అంటున్నాడు 12వ వచనంలో. అది ఒక సేవ, అది ఒక పరిచర్య. దాని మూలముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దాని మూలముగా ఈ పరిచర్య విస్తరిస్తూ ఉన్నది. పరిచర్లకు చేసేటటువంటి సేవ, పరిశుద్ధులకు చేసేటటువంటి సేవ, దీనులకు చేసేటటువంటి సేవ, ఇవన్నీ కూడా విస్తరించాలి. విస్తరించాలంటే ఎవరో కొంతమంది మాదిరిగా కనబడాలి. ఈ సమాజంలో, ఈ లోకంలో ప్రతి విధమైన సేవకు, పరిచర్యకు, సాయాలకు మాదిరి క్రీస్తు సంఘాలే, దేవుని సంఘాలే. ఎందుకంటే దేవుడు తన సంఘాన్ని ప్రేరేపించి అలాంటి పరిచర్యలో నడిపిస్తాడు. అది చూచిన లోకస్తులు ఆశ్చర్యపడి ప్రేరేపించబడి వారు కూడా తలబెడతారు. అయితే వారి ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. పేపర్లో పడాలని, టీవీ వాళ్ళు చూపించాలని, ప్రభుత్వం దృష్టిలో పడాలని, మనుషుల దృష్టిలో పడాలని, మనుషుల మెప్పు పొందాలని, ఇలాంటివి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క సంఘంలో తలపెట్టేటటువంటి పరిచర్యలకు ప్రతిగా దేవుడు మెప్పు పొందుకోవాలి, దేవుని చేత దీవించబడాలి. వేరొక ఆలోచన మనకు ఉండదు. కనుక మనం దీవించబడతాం, కనుక మనం దేవుని చేత ప్రేమించబడతాం. కాబట్టి దేవుని సంఘాలు పరిశుద్ధుల కొరకు చేసేటటువంటి ఈ పరిచర్య దేవునికి స్తుతులు చెల్లించేదిగాను, ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించేదిగాను ఉంటూ ఉన్నది. 13వ వచనం ప్రారంభ వాక్యం చూడండి. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులందు చేతను దేవుడు ఎందుకు స్తుతులు పొందుకుంటాడు, ఎందుకు ఈ పరిచర్య విస్తరిస్తుందంటే, ఎలాగనగా అంటూ ఏం చెబుతున్నాడు? మీరు వాక్యమును అంగీకరించారు, వాక్యమునకు విధేయులైనారు గనుక, దేవుని వాక్యానికి విధేయులైనారు గనుక దేవునికి స్తుతులు కలుగుతూ ఉన్నాయి. ఈ మంచి పరిచర్య అనేక మందికి ప్రేరేపణగా ఉంటూ అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ ఉన్నది. మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు సొంత కార్యములకే కాకుండా ఇతరుల కార్యములు కూడా చూడాలి అన్నాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో. ప్రతివాడు తన సొంత కార్యములనే చూస్తున్నాడని విలపించి తర్వాత ఏం చెబుతాడు? మీరు మీ సొంత కార్యములే కాకుండా ఇతరుల కార్యములు కూడా మీరు చూడాలి. ఎవరైతే అవసరాల్లో ఉంటారో, అక్కర్లో ఉంటారో,
వారి విషయమై మనము పరామర్శ చేయాలి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. మనకు తెలుసు ఆ యొక్క వాక్యము. కనుక మన వాక్యానికి విధేయులమయ్యాం, దేవుని వాక్యానికి విధేయులమై ఈ పని చేస్తున్నాం. అంతేగాని ఇప్పుడు విజయవాడలో మనం చేయబోయేటటువంటి ముంపు ప్రాంతాల్లోని పాస్టర్లు, ఆ కుటుంబాలు మనకు బంధువులు కాదు, మనకు స్నేహితులు కాదు, మనకు తెలిసిన వాళ్ళు కాదు. వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు, వాళ్ళ ముఖాలు మనకు తెలియదు. అక్కడికి వెళ్ళి చూసేంతవరకు మనం బంధువులని చెప్పి బంధువులకి చేస్తాం, అది బంధు ప్రేమ. స్నేహితులని చెప్పి స్నేహితులు చేస్తాం, అది స్నేహితుల మీద ప్రేమ. అసలు వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకి మనం చేస్తున్నామంటే ఏం ప్రేమ ఇది? ఏ ప్రేమ చేత? దేవుని ప్రేమ. కేవలం దేవుని ప్రేమ మాత్రమే చేయగలుగుతుంది. తన మన భేదము లేకుండా అన్నిటినీ అధిగమించి దేవుని ప్రేమ మాత్రమే శత్రువుని కూడా ప్రేమించి సాయం చేయగలిగేది. దేవుని ప్రేమ మాత్రమే హింసించు వారి కొరకు ప్రార్థన చేయగలిగేది. దేవుని ప్రేమ మాత్రమే కీడు చేసే వారిని ఆశీర్వదించేది. దేవుని ప్రేమ మాత్రమే పరిచయం లేని వారికి పరిచర్య చేయగలుగుతుంది. కనుక పరిశుద్ధులకు చేసేటటువంటి పరిచర్య కేవలం మనమందరం కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయులమై దేవుని మెప్పు పొందగోరి, దేవుని ఆశీర్వాదం పొందగోరి ఈ పనులు మనం చేస్తూ ఉన్నాం. అదే 13వ వచనం 2వ వాక్యం, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. ఇలాంటి పరిచర్యల ద్వారా దేవునికి స్తుతులు, దేవునికి మహిమ కూడా కలుగుతుంది. అంటే ఇలాంటి పరిచర్య ద్వారా మనం దేవుని మహిమపరిచిన వారముగాను, దేవునికి స్తుతులు చెల్లించిన వారముగాను, దేవుని వాక్యానికి విధేయులమైన వారముగాను, దేవుని ఆశీర్వాదాలకు యోగ్యులముగాను కనబరుచుకుంటూ ఉన్నాం. ఇదే 9వ అధ్యాయం 8వ వచనం, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇంకా సమస్త విధములైన కృపను దేవుడు మనకు దయచేస్తాడు. ఎప్పుడు? ఇలాంటి కార్యములు చేయటం ద్వారా. చాలా కాలం క్రితం నేను చెప్పాను, మృత సముద్రం అనేది ఎందుకు వచ్చింది ఆ పేరు? ప్రపంచంలో అతి లోతైన స్థలములో ఉండేది మృత సముద్రమే. లోయెస్ట్ పార్ట్ ఇన్ ద వరల్డ్ అంటారు. ప్రపంచంలోనే అతి పల్లపు ప్రాంతం మృత సముద్ర ప్రాంతం. కనుక ఈ మృత సముద్రం ఏం చేస్తుంది? హెర్మోను కొండ మీద ఉన్న మంచు ఎండకి కరిగి నీరుగా ప్రవహిస్తుంది. అది యోర్దాన్ నదిగా పిలువబడుతుంది. అది హూలే సరస్సుకి చేరుతుంది. మీరు పటం చూస్తే హార్ట్ లాగా ఉంటుంది హూలే సరస్సు, గలిలే సముద్రం అంటారు. అక్కడి నుంచి మళ్ళా ఒక కాలువలాగా వస్తుంది యోర్దాన్ నది. అది కిందకి వచ్చి ఎలుక తోక పట్టుకుని ఏలాడదీసినట్టుగా ఉంటుంది. ఇట్లా ఉంటుంది అది మృత సముద్రం. దాని మృత సముద్రం అంటాం. లోతైన ప్రదేశంలో ఉంది, నీరు పల్ల మెరుగు. కాబట్టి ఎత్తైన స్థలాల్లో ఉండే నీళ్ళన్నీ అతి లోతైన స్థలమైన మృత సముద్రంలోనికి వస్తాయి. ఈ మృత సముద్రంలోంచి నీళ్లు పారాలంటే దానికంటే పల్లపు ప్రాంతం ఉండాలి. దానికంటే పల్లపు ప్రాంతం లేదు, దానికంటే లోతైన ప్రదేశం లేదు. కాబట్టి అక్కడి నుంచి నీళ్ళు ఇంకెక్కడికి పోవు. తీసుకోవడమే, ఇచ్చేదిలే, తీసుకునేదే. హూలే సరస్సు నుంచి, యోర్దాన్ నది నుంచి, గలిలే సముద్రం నుంచి, ఆ వర్షపు నీళ్లు, తుఫాన్ నీళ్లు, ఆ జోర్దాను ఆ గట్టు నుంచి అన్నిటి నుంచి తీసుకుంటుంది. ఎవరికి ఇవ్వదు. బావికి కానీ, చెరువుకు కానీ, పొలాలకి కానీ ఎవరికి ఇవ్వదు. అందుకు అది ఏమైపోయింది? మృత సముద్రం అయిపోయింది. మనము కూడా దేవుడి దగ్గర నుంచి తీసుకుంటూనే ఉండి ఎవరికి ఇవ్వకుండా డాష్ నారీలం అయిపోయినాం అనుకోండి. ఫిలప్ చేయండి, పిసినారి. మనం దేవుడి దగ్గర తీసుకొని ఎవరికి ఇవ్వకుండా పిసినారులం అయిపోయినాం అనుకోండి. పిసినారుల సంఘానికి అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, ట్రెజరర్లు అవుతారు. మృతమైపోతుంది మన బ్యాంక్ బ్యాలెన్సు, మృతమైపోతుంది మన జేబీ, మృతమైపోతుంది మన గుప్త నిధులు. ఇస్తూ ఉంటే జీవజల నదులు ప్రవహిస్తూ ఉన్నట్టుగా
దేవుడు తీసుకోవడం ఇస్తూ ఉండడం. అదే 9వ వచనం మనం చదువుకున్నాం. సమస్త విధములైన పరిచర్యలో కొనసాగునట్లుగా ఆయన సమృద్ధిని మీకు కలుగుజేయును. ఇచ్చుచున్నవాడు జీవము గలవాడు అంటాడు. కనుక మనం ఎలాంటి వారమై ఉన్నాము? ఈ పరిచర్యలు మనం మరి బాధ్యత తీసుకున్నామంటే ఈ గొప్ప పరిచర్యలో మనం అందరము పాలిభాగస్తులుగా ఉంటున్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నారు, పైకి ఇచ్చిన వారు ఉన్నారు, బట్టలు తెచ్చిన వారు ఉన్నారు, మరి వాలంటరీగా సహాయం చేసేవారు ఉన్నారు. అందరూ ఆయా రీతిలుగా పాలిభాగస్తులుగా ఉంటూ ఉన్నాం. కనుక ఇప్పుడు చెప్పుకునే ఆశీర్వాదాలు అన్నీ మనకు దేవుడు దయచేయనుగాక. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా మనం ఇలాగే కొనసాగాలని మిమ్మల్ని ప్రేరేపిస్తున్న సందర్భం వచ్చింది. కాబట్టి నా 32 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ ఈ వాక్యాలు చెప్పినట్టు నాకు గుర్తులేదు. ఇప్పుడు ఏదో సందర్భం వచ్చింది కాబట్టి నేను చెబుతున్నాను. కాబట్టి ఇలాంటి పరిచర్యలో అది మన ఇంటి పక్కన వారికి కావచ్చు, మన ప్రాంతంలో ఉన్న వారికి కావచ్చు, మన పాళెంలో ఉన్న వారికి కావచ్చు, మన ఊరి వారికి కావచ్చు, ఎక్కడున్నా సరే సహాయం చేసే స్థితిలో దేవుడు మనం ఉంచినప్పుడు, సహాయం పొందుకునేవారు మన కనబరిచినప్పుడు చేద్దాం ఈ కార్యాలు. దేవుడు అంటున్నాడు, నాలుగుతోనూ మాటతోనూ గాక క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమించుదాము అంటాడు. అట్టి ప్రేమను మనం వెల్లడి చేయాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధాలు సమాజ మందిరములోను వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర బోధించవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనం చేసేటటువంటి యొక్క పరిచర్య రహస్యమైనదిగా ఉండాలంటాడు. బోర ఊదించుకునేదిగా ఉండకూడదు అంటాడు. మనుషుల మెప్పు కొరకు మనం పాటుపడేదిగా ఉండకూడదు అంటాడు. 3వ వచనం, నీవైతే అంటే సత్క్రైస్తుడు అయితే, దేవుని మందిరంలోని వ్యక్తివైతే, దేవుని బిడ్డవైతే, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు నీవు ప్రార్థన చేస్తే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దాని క్రింద వాక్య భాగాల్లో ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో రహస్యముగా నీవు ధర్మము చేస్తే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కొంతమందిని చూశాను, చిల్డ్రన్ పార్కులో కూడా వరద బాధ సహాయార్థం దొడుతున్నారు. ఒక అతను జేబులోంచి 100 రూపాయల నోటు తీసి దాన్ని బాగా వెడల్పు చేసి పొడవు చేసి ఆడ కూర్చునే వాళ్ళకి ఇచ్చాడు. అంటే వాకింగ్ చేసే వాళ్ళు అందరూ చూడాలి ఈయన 100 రూపాయల నోటు ఇస్తున్నాడని. కొంతమంది ఇచ్చారు 100 రూపాయల నోటుని బాగా మడిచి చిన్నది చేసి వాళ్ళ చేతిలో పెట్టారు, ఎవరికి కనబడకుండా. 100 రూపాయల నోటు తీసి బాగా దాన్ని పొడవు చేసి ఇట్ట ఇదిలిచ్చి అట్టా ఇట్ట చూసి ఎవరు చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు చూసి ఇచ్చినాడు అనుకోండి. వీడికి కావాల్సింది ఏంటి? మనుషుల మెప్పు. వాళ్ళందరూ చూస్తారు, ఆహా ఆయన 100 రూపాయలు ఇచ్చాడా అని అనుకుంటారు. ఆ ప్రతిఫలం ఆయనకు వచ్చేసింది, ఆయన ఆశించిన ప్రతిఫలం అయిపోయింది. అక్కడ దేవుడి దగ్గర నుంచి ఏమీ రాదు. ఆ 100 రూపాయలకి దేవుడి దగ్గర నుంచి పైసా ఆశీర్వాదం కూడా రాదు. రహస్యంగా ఇచ్చాడే. ఎందుకు ఇచ్చాడు రహస్యంగా? మనుషుల యొక్క మెప్పు నాకు అక్కర్లే, దేవుడు చూడాలి, దీవెన ఇవ్వాలి, అది అతడు ఆశించింది. అందుకు రహస్యంగా ఇచ్చాడు. అట్టి వారికి దేవుడు చూస్తాడు, దీవెన ఇస్తాడు. కనుక చెబుతున్నాడు ఇక్కడ, కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేత్తో ఇచ్చేది కుడి చేతికి తెలియకూడదు. అలాగున నీవైతే అంటే దేవుని బిడ్డవైతే నీవైతే అలాగున రహస్యముగా ధర్మము చేయవలెను, అట్టివారు దేవుని దీవెన పొందుకుంటారు. పౌలు కూడా పేతురు అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడగోరుచున్నారు. మనం చేసే కార్యక్రమాలకి మీడియా వారు రాకపోవచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా రాకపోవచ్చు, ప్రభుత్వాధికారులు రాకపోవచ్చు. ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు? దేవుడి దగ్గర నుంచి వస్తారు, పరలోకం నుండి వస్తారు, దేవుని రాజ్యం నుండి వస్తారు. మనుషుల మెప్పు కొరకు చేసే కార్యక్రమాలకి మీడియా వారు వస్తారు.
ప్రభుత్వాధికారులు వస్తారు, చప్పట్లు కొడతారు, సన్మానం చేస్తారు, శాలువాలు కప్పుతారు, పుష్పగుచ్చాలు ఇస్తారు, అభినందిస్తారు, పళ్ళిక్కలు ఇస్తారు, వెళ్తారు, అంతే. అవే జరిగేది. కానీ రహస్యముగా దేవుడు చూడాలి, దీవెన ఇవ్వాలి అని చేసే కార్యక్రమాలకు ఎవరు వస్తారు? పరలోకం నుండి దేవునికి దూతలు వస్తారు. మనం చేసే కార్యాలు తొంగి చూస్తారు, రహస్యంగా చూస్తారు. కార్యక్రమాలు అయిన తర్వాత సంతోషంగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ పరలోకానికి వెళ్ళి చెబుతారు, ఇదిగో ఫలానా సంఘం ఫలానా దగ్గర రహస్యముగా కేవలం దేవుడు మెప్పు కొరకు, దేవుని దీవెన కొరకు చేశారని చెప్పి సంతోషంగా దేవదూతలు శుభవర్తమానం చెప్పినట్టుగా చెబుతారు దేవునికి. పరలోక రాజ్యంలో మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు, ఆయన ఘనపరచబడతాడు. ఆ సంతోషంలో ఆయన మనల్ని ఎంతగా దీవిస్తాడో సర్వ సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక పరిశుద్ధులకు చేసేటటువంటి పరిచర్య మరెంతో ఘనమైనది, మరెంతో దీవెనకరమైనది అనే విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే 13, 14 వచనాల్లో మనం చూస్తే ధర్మము లేక సాయం పొందుకున్న వారి యొక్క స్పందన ఎట్లా ఉంటుందో చూడండి. 13వ వచనం చివరి భాగం, వారు దేవుని మహిమపరచుచూ ఉన్నారు. సాయం పొందుకున్న వారు దేవుని మహిమపరుస్తారు. ఏ రీతిగా వారు మనం సాయం చేయడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూస్తారు, వీరు మన కులస్తులు కాదు, వీరు మన బంధువులు కాదు, వీరు మనకు తెలిసిన వారు కాదు, వీరు మనకు స్నేహితులు కాదే, ఎక్కడి నుంచో ఎత్తుక్కుంటూ వచ్చారు, మన కష్టాలను గమనించారు, మనకు సాయం చేస్తున్నారే, ఇది దేవుని ప్రేమ కాకపోతే మరేమిటి అని వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మహిమపరుస్తారు. కాబట్టి దేవుని యొక్క మహిమార్థం జరిగేటటువంటి పరిచర్య చాలా ఘనమైనది అని మనం గుర్తించాలి. 14వ వచనం చూడండి, మరియు మీ ఎడల దేవుడు కనబరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు. సాయం పొందుకున్న వారు ఇంకేం చేస్తారు? దేవుని మహిమపరుస్తారు, మన కొరకు ప్రార్థన చేస్తారు. నెల్లూరు నుండి లోన్ స్టార్ సంఘస్థులు వచ్చారు, నెల్లూరు నుండి పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు వచ్చారు, మాకింత ఘనమైన సరుకులు ఇచ్చి వెళ్ళారు. ఎంతో ప్రయాసపడి ఇచ్చిన వారిలో పేదవారు ఉన్నారు, మధ్య తరగతి కుటుంబీకులు ఉన్నారు, ధనికులు ఉన్నారు. ప్రభువా వారందరిని దీవించు అని మనం ఎవరమో వారికి తెలియకపోయినా వారి యొక్క కృతజ్ఞతా భావముతో వారు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది, దీవెన తెస్తుంది. కాబట్టి సాయం పొందిన వారు దేవుని మహిమపరుస్తారు. రెండవది, మన కొరకు వారు ప్రార్థన చేస్తారు, మంచి మనసుతో ప్రార్థన చేస్తారు, కృతజ్ఞతా భావంతో ప్రార్థన చేస్తారు. ఈ పరిచర్య ద్వారా మనకు అనేక మంది ప్రేయర్ వారిని మనం లేపుకున్నట్టే, తయారు చేసుకున్నట్టే. ఎంతకాలం చేస్తారో, ఎప్పటి వరకు చేస్తారో, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చేస్తారేమో, మరలా ఇంకోసారి వరద వచ్చినప్పుడు మరలా మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తారేమో, ఎంతకాలం చేస్తారో తెలియదు. దేవుని మహిమపరుస్తారు, ప్రార్థన చేస్తారు. అంత మాత్రమే కాదు, హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, ఉపకారమును ధర్మము చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏం చెప్పాడు? మొదటి మాట ఊదీసి ఆబెడితే ప్రమాదం. అపకారమును అనలే, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోవద్దు, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కనుక మనం చేస్తున్న ఈ పరిచర్య దేవునికి ఇష్టమైన పరిచర్య చేస్తూ ఉన్నాం. దేవునికి ఇష్టమైన అది ఒక యాగముగా చెప్పబడుతూ ఉంది. అలాగే ఎఫెసీ 2:10లో పౌలు అంటున్నాడు, వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుని చేతులు మనల్ని నిర్మించినాయి, మనం సృష్టించినాయి. ఎందుకొరకు ఆయన మనం చేశాడు, ఎందుకొరకు మనం ఆయన చేసిన పని అయి ఉన్నాము? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఈ సత్క్రియ గతించిన మనుషులు చేయలేరు. గతించిపోయిన మనుషుల్లో ధనికులు ఉండవచ్చు, అధికారులు ఉండవచ్చు, భాగ్యవంతులు ఉండవచ్చు. వారు గతించిపోయినారు, వారు చేయగలరా? ఇప్పుడుండే వరద బాధితులు చేయగలరా? చేయలేరు.
పుట్టబోయే వాళ్ళు చేయగలరా? చేయలేరు. మనం మాత్రమే చేయగలము. క్రీస్తు యేసునందు ఈ సత్క్రియలు చేయడానికి ముందుగానే వాటి యందు మనము నడుచుకున్న వల్లని ముందుగానే దేవుని చేత సిద్ధపరచబడిన వారం మనం. మన యొక్క ప్రేరేపణ కాదు, దేవుని ఏర్పాటు ఉంది, దేవుని ప్రేరేపణ ఉంది, దేవుని సంకల్పం ఉంది. ఆయనకి ఇష్టమని ఈ యాగములో మనమందరం కూడా పాలిభాగస్థులము గనక మనమందరము దేవుని చేత దీవించబడతాము గనక ఇప్పుడే కాదు, ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా మనం ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే మనం మృత సముద్రం కాదు, జీవజల నదులముగా ప్రవహిస్తాము, దీవించబడతాం. అంతేకాదు 6వ వచనం చూడండి, ఇదే 9వ అధ్యాయం 6వ వచనం, 2 కొరింథీ 9:6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. కొంచెముగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. అంటే మనం ఏ పార్టీ సహాయం చేస్తామో ఆ మేరకు మనం ప్రతిఫలాలు పొందుకుంటాం. ఇక్కడ మీకు ఒక విషయం చెబుతాను. నిన్న శుక్రవారం ఒక పేద నేనే ఆమెకు సహాయం చేస్తుంటాం. అప్పుడప్పుడు 500 రూపాయలు తెచ్చి నా దగ్గర మొట్టమొదటి ఆమె వచ్చింది, 500 రూపాయలు తెచ్చి నాకు ఇస్తా ఉంది. అయ్యా వరద బాధ సహాయార్థం అని. నిజంగా నా హృదయం కరిగిపోయింది. ఆమె ఈ పార్టీగా చేస్తుంటే ఇంక మేము ఎంత చేయాలి అనేది నాకు అనిపించింది. నేను చాలా సంతోషించి, అమ్మా నా సహాయం పొందుకునేదానికి నువ్వు ఇవ్వద్దు, ఇది నీదే పెట్టుకో, నువ్వే ఖర్చు పెట్టుకో, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే అందరికంటే ఎక్కువ సహాయం చేసిందని అవుతావని చెప్పని చెప్పాను. మన చర్చిలో ఉంది ఆమె, పేద ఆమె. ప్రతి వారం ప్రతి నెల ఆమె మనం సహాయం చేస్తూనే ఉంటాం. కష్టం, చాలా కష్టం, చాలా పేదరికంలో ఆమె 500 రూపాయలు ప్రభు 2 కాసులు తెచ్చిన ఆమె పక్షంగా ఎంత సంతోషించాడో నాకు తెలియదు, కానీ చాలా సంతోషం. నా సంఘంలో ఇలాంటి ప్రేరేపణ దేవుడు కలిగిస్తున్నాడు, ఇలాంటి ప్రేమను కలిగించాడు అని నాకు సంతోషం. మనం కలిగిన దాంట్లో నుంచి సాయం చేద్దాం, దేవుడు మెస్తాడు. మనకు కలిగిన 2 కాసులైనా సరే, కలిగిన దాంట్లో మనం ఇబ్బంది పడి కాదు, మనం సౌకర్యంగా ఉంటూనే మనం సహాయం చేయాలి. కాబట్టి కొంచెముగా విత్తువాడు కొంచెముగా, విస్తారముగా విత్తువాడు విస్తారముగా పంట కోయిననే మాట ప్రకారంగా మన యొక్క కలిగిన దాంట్లో మనం చేసే సాయాన్ని బట్టి దేవుడు లెక్కగట్టి ప్రతి ఒక్కరికి న్యాయమైన దీవెనలు అందిస్తాడు. ఎఫెసీ 1:3 నేను చదువుతున్నాను చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ప్రతి ఆశీర్వాదం, నీకు ఎలాంటి ఆశీర్వాదం కావాలనో అలాంటి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆరోగ్యమా, లేక రక్షణయా, పాపక్షమాపణయా, ఆదరణయా, ఓదార్ప, నడిపింప, నీకేమి కావాలి? ఏ ఆశీర్వాదం? ఉద్యోగమా, వివాహమా, గర్భఫలమా, శాంతి సమాధానమా, ఏ ఆశీర్వాదం కావాలనో పరలోక సంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదం అనుగ్రహించేటటువంటి దేవుడు మన దేవుడు. అలాగే 9వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును. ఎక్కువగా ఇచ్చేవాడిని ప్రేమిస్తానని చెప్పలే, తక్కువైనా ఉత్సాహముగా ఇచ్చువారి, సంతోషముగా ఇచ్చువారిని. అందుకే మనం కానుకలప్పుడు ఒక పాట పాడుతాం, 575వ పాట. ఏం పాట? సంతోషముగా. పాట పాడేటప్పుడు కూడా సంతోషం ఉండదు మనకి. ఏం చేసేమో పాట ఏమో సంతోషముతో ఇచ్చేడు అని అంటే ఆ పాట కూడా సంతోషంగా పాడాం. కాబట్టి ఉత్సాహముగా ఇచ్చు అని దేవుడు ఎంతో దీవించును, అధికముగా ఇచ్చు అని దేవుడు ఎంతో దీవించును అని చెప్పలే. దేవుడు సనుగు కొనకుండా, విసుక్కోకుండా అనయ సప్పిరాలు ఎట్లా ఇచ్చారు? ఏమైనా అనుకుంటారు కావాలని చెప్పి సనుక్కుంటూ ఇచ్చారు, ఏమైపోయినారు. కాబట్టి సనుగు కొనకుండా అందరిస్తున్నారు మేము కూడా ఇవ్వాలని కాకుండా మీకు కలిగిన దాంట్లో మీ సౌకర్యములో సంతోషంగా ఇస్తే దేవుడు వారిని
బహుగా దీవించును. 10వ వచనం చూడండి. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. మన యొక్క ఫలమును వర్ధల చేస్తాడు. ఎప్పుడైతే రహస్యముగా చేస్తామో, ఎప్పుడైతే సంతోషంగా చేస్తామో, ఎప్పుడైతే మనకు కలిగిన దాంట్లో చేస్తామో, అట్టి వారిని ఆయన, వారి ఫలమును ఆయన వృద్ధి పొందించును, వర్ధిల్ల చేయును. ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? ఆశీర్వాదాలు ఇచ్చే కార్యక్రమాల్లో మనం పాలిభాగస్థలం అయినప్పుడు, ఇలాంటి దేవుని ప్రేమను చాటేటటువంటి కార్యక్రమాలను మనము చాటించినప్పుడు, దేవుని యొక్క ప్రేమను ఇలాంటి క్రియల ద్వారా మనం లోకానికి కనబరిచినప్పుడు దేవుడు అట్టి వారిని బహుగా ప్రేమిస్తాడు. ఎంతగా ప్రేమిస్తాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. మనం దేవుని ప్రేమించు వారము, దేవుని మాటను గైకొని ఈ పరిచర్యలో పాలే భాగస్వాముగా ఉంటూ ఉన్నాం. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ఇప్పుడు దేవుడు మనందరినీ కూడా ప్రేమించువాడై ఉన్నాడు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయుదము. చూసారా, దేవుడు మనము దేవుణ్ణి ప్రేమించి ఆయన మాటను గైకొని ఇలాంటి పరిచర్యలో ఇప్పుడే కాదు ఇక ముందు కూడా గైకొనడానికి స్థిర తీర్మానం చేసిన వారమైతే, తండ్రిని దేవుడు కూడా అట్టి వారిని ప్రేమించి తండ్రి కుమారుని యేసు ప్రభు ఇద్దరు కలిసి వాని యొద్దకు వచ్చి నివాసము చేయును. మన ఇంటిలో మనతో కలిసి ఇప్పుడే ఈ లోకంలోనే, ఈ జీవిత కాలంలోనే దేవుడు ఆయన కుమారుడు మనతో కలిసి నివాసం చేయడం అనేది ఎంత గొప్ప భాగ్యం. అప్పుడు కాదు, ఇప్పుడే మనకు పరలోక ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా చివరిగా మరొక మాట, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నాను. దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఏమంటున్నాడు? దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మనం ఏం చేయాలట? మన నీతి ఫలములు సమృద్ధిగా కలిగి ఉండాలట. ఇలాంటి కార్యక్రమాల్లో పాలిభాగస్తులైన అందరి నీతి ఫలములను దేవుడు వర్ధల చేస్తానన్నాడు. ఎప్పుడైతే వర్ధల చేయునో అప్పుడు దేవునికి మహిమయు స్తోత్రమును కలుగుతుంది. అట్టివారు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు అనేది మనం గుర్తించాలి. మనం చేస్తున్నాం, సునామీయే కాదు, అనేక రకాల విపత్తులు వచ్చినప్పుడు మన సంఘం ఎంతగానో స్పందించి ముందుంటూ ఉన్నది. కనుకనే దేవుడు మన సంఘాలను అనేక సంఘాలకి మాదిరికరముగాను, అనేక సంఘాలకి ఒక మంచి ప్రేరేపణిచ్చేదిగాను, అనేక సంఘముల మధ్య మన సంఘం ఒక పేరెన్నిక కలిగినదిగాను ఉంటూ ఉన్నది. అందుకు దేవునికే మహిమ, దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దేవుణ్ణి ప్రేమించు వారముగా, దేవుని వాక్యానికి విధేయులముగా, దేవుని ప్రేమను కనబర్చే కార్యక్రమాల్లో కలిగిన వాటిలో మనం కొనసాగుదాం. ప్రతిగా దేవునికి మహిమ స్తోత్రములు కలుగునట్లుగా మనము కొనసాగుదాం ఇక ముందు కూడా. ఎందుకంటే క్రీస్తు యేసునందు సత్క్రియలు చేయడానికి ముందుగానే దేవుడు సిద్ధపరిచిన వాటిని మనం కొనసాగడానికి ఆయన చేసిన పని అయి ఉన్నాం. అందుకనే ఇంకా మనం నిలిచి ఉన్నాం. ఇంకా మన జీవితకాలంలో ఎన్ని విపత్తులు వస్తాయో వాటన్నిటిలో కూడా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. కాబట్టి మన జీవితకాలంలో వచ్చే విపత్తులు అన్నిటిలో మనము పాలిభాగస్థులముగా ఉండడానికి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని నిర్ణయించి ఉన్నాడు, మనల్ని సిద్ధపరిచి ఉన్నాడు. కనుకనే మనకు సామర్థ్యం ఇచ్చాడు, కనుకనే మనకు సంపాద్యం ఇస్తున్నాడు, కనుకనే మనకు ఆయుష్నిస్తూ ఉన్నాడు, కనుకనే మన చెవులకి మన కళ్ళకు అలాంటి విపత్తులు చేరవేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమను కలిగిన వారముగా, దేవుని బిడ్డలముగా సంతోషంగా ఇలాంటి కార్యక్రమాల్లో కొనసాగుదాం, ప్రార్థన చేద్దాం, ప్రాముఖ్యంగా ప్రార్థన చేద్దాం, పాలివారముగా ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ప్రేరేపణ నడుపుదల మనకందరికీ దయచేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి నాతో మాట్లాడినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా,
ప్రతి విషయంలో కూడా ఈ సంఘమును మీరు ఎంతగానో ప్రేరేపిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి నా తండ్రి ఆ రీతిగా అనేక సంఘాలకు మాదిరికరముగా, అనేక సంఘాలకు ఒక మంచి ప్రేరేపణ ఇచ్చేది గాను, అనేక సంఘాలను నడిపించేది గాను ప్రభువా మీరు దీవించారు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇప్పుడే కాదు ప్రభు, ఇక ముందు కూడా ఇలాంటి సందర్భాల్లో మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి మీ ఏర్పాటును బట్టి పాలి భాగస్తులుగా చేసి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య